నేరగాళ్ళైనా సరే పిస్తోల్, రివాల్వర్, గన్ కొనాలంటే ఠారెత్తిపోతారు. లైసెన్స్ లేని ఆయుధం ఉంచుకోవడం నేరం కాబట్టి జడుస్తారు. అలాంటిది ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీనే ఎలాంటి అనుమతులు లేకుండా దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? అందున ఓ మహిళకు ఉంటుందని ఎవరైనా ఊహించగలరా? జంతికలో వడియాల తయారు చేసినట్లు ఆ తుపాకీ రాని రకరకాల గన్లను తయారు చేస్తుందంటే పోలీసులే ఉలిక్కిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో సీక్రెట్ గా నడుస్తున్న గన్ డెన్పై దాడి చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. बंदूक है और उसको तमंचा बोलता है, तो यहाँ लगा हूँ साइड में वो डिस्प्ले है, ऊपर से पकड़ा इसी गन का डिस्प्ले करने में बढ़िया लग जाएगा, कई गाड़ी కానీ మామూలుగా దొరకలేదు. తయారు చేసిన తుపాకులను దర్జాగా తీసుకెళ్తూ పట్టుబడింది. మరో వ్యక్తితో కలిసి ఓ బైక్ పై గన్లను తీసుకెళ్తుండగా తనిఖీలు చేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని అరెస్ట్ చేశారు. పదుల సంఖ్యలో ఉన్న తుపాకులను సీజ్ చేశారు. ఆమెను విచారించిన తర్వాత స్థావరంపై అటాక్ చేశారు. గన్లతో పాటు వాటిని తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. का डिस्प्ले करने में बढ़िया लग जाएगा, कई गाड़ी में